ప్రపంచ ఇంధన రవాణాకి గుండెకాయలాంటి హార్మూజ్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ మాత్రం నిశ్శబ్దంగా మరో వ్యూహాత్మక అడుగు వేసింది. ఇంధన దిగుమతులకి హార్మూజ్ పైనే ఆధారపడకుండా భారత్ కీలక డీల్ కుదుర్చుకుంది. మరి ఒమన్ తో కుదిరిన ఒప్పందం నిజంగానే భారత్ కి ఒక గేమ్ చేంజరా? హార్మూజ్ కి ప్రత్యామ్నాయంగా ఒమన్ ఎలా ఉండబోతోంది? గత కొన్ని నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలు, హార్మూజ్ చుట్టూ సైనిక విన్యాసాలు, నౌకల తనిఖీలు, డ్రోన్ ఘటనలు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాయి. హార్మూజ్ జలమార్గం క్లోజ్ అయితే మొదట దెబ్బతినేది ఆసియా దేశాలే. ఈ నేపథ్యంలో భారత్ ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం కేవలం వాణిజ్య పరిణామం కాదు, ఇది ఒక వ్యూహాత్మక జియో పొలిటికల్ గేమ్. గతేడాది డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ మస్కట్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఒమన్కు ఎగుమతయ్యే 99.38% ఉత్పత్తులపై సుంకాలు తొలగించబడ్డాయి. రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, లెదర్ ఉత్పత్తులు, ఫుట్వేర్, ఫర్నిచర్, ప్లాస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఔషధాలు, మెడికల్ పరికరాలు, ఆటోమొబైల్ రంగాలకు భారీ ఊరట లభించనుంది. ఇక భారత్ కూడా ఒమన్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో సుమారు 78% వస్తువులపై సుంకాలను మినహాయించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పుంజుకోనుంది. గల్ఫ్ ప్రాంతాల్లోని చాలా దేశాల పోర్ట్లు హార్మూజ్ జలసంధి లోపలే ఉంటాయి. అంటే హార్మూజ్లో సమస్య వస్తే ఆ దేశాల నుంచి చమురు బయటికి రావడం కష్టం. కానీ ఒమన్ పరిస్థితి వేరు. ఒమన్లోని సలాలా, దుక్, సోహార్ వంటి కీలక పోర్ట్లు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రానికి నేరుగా అనుసంధానమై ఉంటాయి. వీటిలో ముఖ్యంగా సలాలా, దుక్ పోర్ట్లు హార్మూజ్ జలసంధి వెలుపలుంటాయి. అంటే హార్మూజ్లో రవాణా పూర్తిగా ఆగిపోయినా ఈ పోర్ట్స్ నుంచి నౌకలు నేరుగా భారత జలాల్లోకి రావచ్చు. భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో పెద్ద సంక్షోభం వచ్చినా భారత్కు ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా మార్గం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్లో గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చిన దిగుమతుల విలువ సుమారు $15 బిలియన్. కానీ ఈ ఏడాది ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావంతో దిగుమతులు $9.8 బిలియన్ పడిపోయాయి. ఇదే సమయంలో ఒమన్ నుంచి భారత్కు దిగుమతులు ఏకంగా 246.4% పెరిగి $1.5 బిలియన్ చేరుకోవడం గమనార్హం. ఇందులో ప్రధాన దిగుమతి ముడి చమురు, యూరియానే. అంటే భారత్ ఇప్పటికే హార్మూజ్కు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకున్నట్లే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఒమన్ నుంచి $7.2 బిలియన్ విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇందులో $1.6 బిలియన్ విలువైన ముడి చమురు, $1.2 బిలియన్ విలువైన LNG ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్య అంశం దుక్ పోర్ట్. ఈ పోర్ట్లో భారత్ ఇప్పటికే వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. భారత నౌకాదళానికి కూడా ఈ ప్రాంతంలో లాజిస్టిక్ యాక్సెస్ ఉంది. భవిష్యత్తులో దుక్, భారత ఇంధన నిల్వలు, రీఫ్యూయలింగ్ కార్యకలాపాలు సముద్ర భద్రతా వ్యూహాల్లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. India-Oman Comprehensive Economic Partnership Agreement signed 6 months ago is entering into force today. It is not simply a trade agreement. It is a statement of civilizational trust. Today we have nearly 7 lakh persons of Indian origin who call Oman their home. అందుకే ఒకవైపు రష్యా నుంచి దిగుమతులు పెంచుతూనే మరోవైపు యుఏఈ, సౌదీ, ఒమన్, అమెరికా వంటి దేశాలతో ప్రత్యామ్నాయ సరఫరా ఒప్పందాలను కుదుర్చుకుంది. అలాగని ఒమన్ ఒప్పందం హార్మూజ్కు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే మొత్తం చమురును ఒమన్ ద్వారా మళ్లించడం సాధ్యం కాదు. కానీ సంక్షోభ సమయంలో కనీసం కొంతమేర సరఫరా కొనసాగించే భద్రతా వాల్వ్గా ఒమన్ పనిచేయగలదు. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా భారత్కు పశ్చిమాసియాలో ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి దొరికినట్లయింది. ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తూనే, సౌదీతో సన్నిహితంగా ఉంటూనే ఒమన్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం భారత్ ప్రాంతీయ సమతుల్యతను కూడా కాపాడుకున్నట్లయింది. ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కేవలం చమురు సరఫరా కోసం కాదు. ఇందులో వాణిజ్యం, సముద్ర భద్రత, జియో పాలిటిక్స్, సప్లై చైన్, భవిష్యత్ ఇంధన వ్యూహం అన్నింటినీ కలిపిన దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ప్రపంచం హార్మూజ్ వైపు ఆందోళనగా చూస్తుంటే భారత్ మాత్రం ఒమన్ వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.